నమస్తే మిత్రమా, మనము ఈ రోజున దర్శనీయ ప్రాంతాలలోకెల్లా ప్రసిద్ధి చెందిన క్షేత్రము గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది హైదరాబాదు నగరానికి అంటే దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటో మనము తెలుసుకున్నట్లయితే మిత్రమా, శివలింగం స్వయంభూగా అవతరించాడు. ఈ లింగము ప్రతి శివరాత్రికి శివలింగం యొక్క సైజు అనేది పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం చింత చెట్టు యొక్క చింత చిగురు ఆకంతా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పెరుగుతూ ఉంటుంది అని ఇక్కడి ప్రజలు లేదా భక్తులు నమ్ముతూ ఉన్నారు. సిద్ధులగుట్ట ఇది తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేట అనే మండలానికి సమీపంలో కొడవటూరు గ్రామం ఉంది. సిద్ధులు అంటే జైనులు అని అర్థం వస్తుంది. అక్కడ గతంలో జైనులు ఉండేవారని, కళ్యాణ చాళుక్యుల కాలంలో జైన దేవాలయాలు ఉండేవి. ఈ దేవాలయాలన్నీ కూల్చి పెద్ద పెద్ద బురుజులను కట్టారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నాగదేవత, భైరవ విగ్రహాలు. మరియు ఈ విధంగానే పైకి వెళ్ళినట్లయితే ఒక గృహలో శివలింగం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గృహలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గృహలో ముందుగాల మనకు కనబడుతూ ఉన్నాడు నందీశ్వరుడు. ఈ నందీశ్వరునికి ఎదురుగా మనకు కనబడుతూ ఉంది పెద్ద గృహ. ఈ గృహలో మనకు స్వయంభూ శివలింగం కనబడుతూ ఉంటాడు. మనము ఇటువైపున చూసినట్లయితే స్తంభాలు మనకు కనబడుతూ ఉన్నవి. ఈ స్తంభాలకు మన సంస్కృతి వైభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ స్తంభాలకు మనము ఈ గుహను పరిశీలించినట్లయితే ఈ గుహ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. మనము ఇప్పుడు చూడొచ్చు ఆ విషయాన్ని. మనకు కనబడుతూ ఉంది ఎదురుగా ఒక గుహ ఉంది. ఈ గుహలో భైరవుడు కనబడుతూ ఉంటాడు. ఇప్పుడు సిద్ధులగుట్ట ఎక్కుతూ ఉన్నాము. నేను నా స్నేహితులు కలిసి పైకి వెళ్తూ ఉన్నాము. అక్కడ చక్కటి ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో మాకు కొన్ని వింతలు కూడా కనబడ్డాయి. సిద్ధులగుట్ట పరిసరాల ప్రాంతంలో మరియు టెంపుల్ దగ్గర ఎక్కువగా మాకు కోతులు కనబడ్డాయి. వీటితో పాటు చింత చెట్లు కూడా ఎక్కువగా ఉన్నవి ఈ ప్రాంతంలో. మేము పైకి వెళ్ళే కొద్దీ మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మాకు తెలిసాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. ఇటువైపున ఒక టెంపుల్ కనబడుతూ ఉంది. మనము ఈ వీడియోలో చూడొచ్చు. అందులో శివలింగం ఉంది. ఈ శివలింగానికి ముందు భాగంలో నీటి గుంట కూడా ఉంది. మనము ఇక్కడ చూడొచ్చు. మేమందరం కలిసి పైకి వెళ్ళే కొద్దీ మాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాన్ని మేము ఇంతవరకు చూడలేదు కాబట్టి. మీరు కూడా చూడండి మిత్రమా. ఇటువైపున చూస్తూ ఉన్నాము మామిడి తోట ఏ విధంగా ఉంటుందో ఇక్కడ రాళ్ల తోట మనకు కనబడుతూ ఉంది. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. దాని గురించి కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఒక నీటి గుంటను చూస్తూ ఉన్నాము. ఈ గుండం మానవుని ప్రమేయం లేకుండానే ఏర్పడింది. మనము ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నదో. చాలా గుండ్రంగా, బంతి ఏ విధంగా గుండ్రంగా ఉంటుందో ఆ విధంగా ఈ గుండము ఉంది. దానికి అపోజిట్ గా గుడి ఉంది. ఈ గుడిలో శివుడు ఉన్నాడు. ఆ శివుణ్ణి ఒకసారి చూద్దామా మరి.
ఆదిమ మానవులకు ఇది ఆవాసంగా ఉండేదంట. సిద్ధుల గుట్ట వెనుక వైపు వందలాది రాక్షస గుండ్లు ఉన్నాయి. ఇక్కడ పొలాలు సాగు చేయడం వల్ల రాక్షస గుండ్లను తొలగించడం జరిగింది. పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి విశేషంగా ఇక్కడ పరిశోధనలు చేశాడు. మట్టి పాత్రలు, నవీన శిలాయుగపు రాతి గొడ్డళ్ళు, బృహత్ శిలాయుగపు అనేక పాత్రలు ఇక్కడ లభించాయి. ఎవెన్యూ అనగా రాళ్ల తోట అని అర్థం. వరుసగా రాళ్ల గుండ్లను కానీ రాతి స్తంభాలను కానీ నిలబెట్టడాన్ని ఎవెన్యూ అని పిలుస్తాం. గ్రామస్తులు రాళ్ల తోట అని పిలిచేవారు. పూర్వము మామిడి తోటలాగా రాళ్ళు ఉండేవి కాబట్టి రాళ్ల తోట అని పిలిచేవారు. ఆ రాళ్ల తోట మధ్య నుంచి మెయిన్ రోడ్డు పోయింది. ఆ రాళ్ళు కూడా పూర్తిగా తొలగించారు. ఇప్పుడు ఆధారాలు లేవు. సిద్ధుల గుట్ట ఎదురుగా పచ్చిస్ గుట్ట ఉంది. రాముడు సీత పచ్చిస్ ఆడేవారు అని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మాణం జరిగింది. హనుమాన్ శిల్పం వంటి పచ్చిస్ గుట్ట మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధుల గుట్ట ఇది జనగామ జిల్లా కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మరియు చరిత్రాత్మక ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు. మనము ఇప్పుడు సిద్ధుల గుట్ట మీద ఉన్నటువంటి పరిసరాలను ఇప్పుడు చూస్తూ ఉన్నాము.